Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? దేవుడు ప్రతి ఉదయాన్నే తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కదా. దేవుని వాగ్దానాలు అమూల్యమైనవని, అవి మన భ్రష్టత్వాన్ని తప్పించడానికి, మన జీవితంలో నెరవేర్చబడ్డానికే ఉన్నాయని. హల్లెలూయా. మనము పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో దేవునిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన అమూల్యమైన ప్రతి వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తాడు అని. హల్లెలూయా. మీరందరూ కూడా వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. ఈరోజు వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్స్ ఉన్న వారంతా కూడా ఓపెన్ చేయండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 12వ వచనం రాయబడింది. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. హల్లెలూయా. దేవుని కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా మన మీద ఉంటాయని, దేవుని కనుదృష్టి మన మీద ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని చూస్తాడు. ఆయన కనుదృష్టిలో మనం ఉంటాం. కంటిని నిర్మించిన వాడు కానకుండా ఉంటాడా? చెవులు నిర్మించిన వాడు వినకుండా ఉంటాడని సెలవిచ్చినట్టుగా దేవుడు మనం చూస్తున్నాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, ఎవరిన మమ్మల్ని చూస్తే బాగుండు, ఎవరిన మమ్మల్ని పట్టించుకుంటే బాగుండు, ఎవరైనా మా కష్టాన్ని, శ్రమని, మా బాధని చూస్తే బాగుండు, మేము పడుతున్న ప్రయాసం చూస్తే బాగుండు అని కొన్నిసార్లు అనిపిస్తుంది కదా. అదే దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీ కష్టానికి ప్రతిఫలం ఇవ్వడానికి, మీ శ్రమకు ప్రతిఫలం ఇవ్వడానికి, మీ బాధలను మిమ్మల్ని విడిపించడానికి ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. తన కనుదృష్టి మేము చూస్తాడని దేవునికి సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు మనం చేసే ప్రతిదానికి మనం ప్రతిఫలం పొందుకుంటామని. యెహోవా కనులు మంచివారిని చెడ్డవారిని చూస్తాయి. చెడ్డవారికి ఏమో వారి చెడుతనానికి తగిన ప్రతిఫలం ఇవ్వడానికి, మంచివారికి తమ యథార్థత తగిన ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు తన కనుదృష్టి ఉంచుతున్నాడని దేవునికి సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని కనుదృష్టి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా మన మీద ఉంటుంది. కాబట్టి మనము దేవునికి ఇష్టకరంగా బ్రతికినప్పుడు దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తాడు. హాగర్ గారు దేవునికి పేరు పెడతారు ఎల్రోహి అని, అనగా దేవుడు చూచున్నవాడు, ఆయన మనం చూస్తాడు. అబ్రహాం గారేమో మొరియా పర్వతం మీద దేవునికి యెహోవా ఈరే అని పేరు పెడతారు, అనగా దేవుడు చూచుకుంటాడు. దేవుడు మనం చూస్తాడు. చూడడం మాత్రమే కాదు, ఆయన మనల్ని పట్టించుకుంటాడని, మన బాధలు, మన కష్టాలని మనం విడుదలిస్తాడని, మనల్ని పోషిస్తాడని, నడిపిస్తాడని, స్వస్థపరుస్తాడని దేవునికి సెలవిస్తుంది. మనల్ని చూసిన దేవుడు మేలు చేయకుండా దాటి వెళ్ళవని. హల్లెలూయా. ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా దేవుని కనుదృష్టి మనకు ఉంటుంది అని. దేవుని కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు మనం పొందుకునే మేలు ఏంటి? బైబిల్లో రాయబడింది, మొదటిగా దేవుడు తన కనుదృష్టి మన మీద ఉంచి మన ప్రార్థన అంగీకరిస్తాడు, మన మనవులు దేవుడు అంగీకరిస్తాడు, మన విన్నపాలు దేవుడు వింటాడని. కొన్నిసార్లు మన విన్నపాలు, మన మనవులు, మన విషయాలు ఎవరి దగ్గరికైనా మనుషుల దగ్గర చెప్పుకున్నప్పుడు ఎంతసేపు విసిగిస్తావు అని మాట్లాడతారేమో, ఎన్నిసార్లు చెప్తావు అంటారేమో. కొన్నిసార్లు విన్నపాలు విన్నట్టే ఉంటారు కానీ అసలు పట్టించుకోలేము. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా మన మనవులను దేవుడు ఆలకిస్తాడు, మన ప్రార్థనలు దేవుడు వింటాడు. యేసు నామమున మీరు చేసే ప్రతి ప్రార్థనకి సఫలం దొరుకుతుంది అని. హన్నా గారి దేవుని సన్నిధికి వచ్చి ఆమె కన్నీరు కార్చింది, దేవుడు అనుకున్న కొరతను తీర్చాడు. దేవుని సన్నిధిలో మీరు కార్చే కన్నీరు దేవుడు చూస్తున్నాడని. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో మొరపెట్టారు, ప్రభువును విడిపించుకొని. దేవుడు వారు కార్చిన కన్నీరుని, వారు పెట్టిన ప్రార్థనని దేవుడు విని దేవుడు వారిని విడిపించాడు. మీ మీద కనుదృష్టి ఉంచిన దేవుడు మీ ప్రార్థనకి సఫలత అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండోదిగా, దేవుడు మన మీద కనుదృష్టి ఉంచి ఆయన మనం బలపరుస్తాడు. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా దేవుడు మనం బలపరుస్తాడు. మనందరికీ ఆత్మీయమైన బలం కావాలి. మనం ఆత్మీయంగా బలవంతులుగా ఉండాలండి. కయ్యను ఆత్మలో బలంగా లేనందువల్లనే ఒక పూట తిండి కోసం జ్యేష్ఠత్వాన్ని విడిచిపెట్టేస్తాడు. బిలాము ఆత్మలో బలంగా లేనందువల్లనే ధనం కోసం దేవునికి వ్యతిరేకంగా నడుస్తాడు. అయితే ఆత్మలో బలంగా ఉన్న యేసేపు దేవుని కోసం నిలబడతాడు. ఆత్మలో బలంగా ఉన్న దానియేలు దేవుని కోసం నిలబడతారు. ఆత్మలో బలంగా ఉన్న షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుని కోసం నిలబడి ఉన్నతమైన స్థానానికి దిగుతారు. మనందరం కూడా ఆత్మీయంగా బలవంతులు కావాలి. శిష్యులు దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు దేవుడు తెలియదని అబద్ధం ఆడారు, క్రీస్తు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే దేవుని ఆత్మశక్తి చేత నింపబడిన తర్వాత వారు దేవుని కోసం సాక్షిగా బ్రతికారు. మనం అన్ని చోట్ల సాక్షిగా బలపడినట్టుగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. తన ఆత్మశక్తి మనల్ని నింపుతాడు. విశ్వాసం దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆయన కార్యాలను దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడు తన కనుదృష్టి మన గురించి మనం బలపరుస్తాడు. మనం దేవుని కార్యాలు బలంగా చేస్తామని. చరిత్రలో డేవిడ్ లివింగ్స్టన్ వ్యక్తిని మనం చూస్తాము. ఆయన ఇంగ్లాండ్లో మెడికల్ డాక్టర్ అయినా, అయితే ఆయన మెడికల్ డాక్టర్ని విడిచిపెట్టేసి ఆయన సేవ చేయాలని ఆఫ్రికా దేశం మిషనరీగా వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి గొప్ప సేవ చేస్తారు. దేవుని సువార్త ప్రకటించే క్రమంలో ఒక పులి వల్ల తన చేతిని పోగొట్టేసుకుంటాడు. ఒక ముళ్ళు కంట్లు గుచ్చుకోవడం వల్ల కన్ను పోగొట్టేసుకుంటాడు. ఒక పాము బ్లాక్ మాంబా కాటేయడం ద్వారా కాలు పోగొట్టేసుకుంటాడు. ఇన్ని పోయినా తన భార్య చనిపోతుంది, తీవ్రమైన అనారోగ్యం తనకు వస్తుంది. అయినా సరే
ఎప్పుడూ కూడా దేవుని సేవను పక్కన పెట్టలేదు. ఒక నాస్తికుడు డేవిడ్ లివింగ్స్టన్ చూసి ఉంటాడు, దేవుడు గనక డేవిడ్ లివింగ్స్టన్ తోడే ఉండకపోతే ఈ కార్యం చేయలేడు. దేవుడు మిమ్మల్ని అంతలా బలపరుస్తాడు. హల్లెలూయా. ప్రతి సందర్భంలో మీ ఇంట్లో, మందిరంలో, పనిచేసే చోట, అన్ని చోట్ల మీరు సాక్షిగా బ్రతుకులాగా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. అలాగే దేవుడు మానసిక బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. బైబిల్లో ఏలియా అనే వ్యక్తి మనం చూస్తాము. ఏలియా గారు రోషం కలిగిన ప్రవక్తే. కానీ ఒక రోజు యెజబెల్ చెప్పిన మాట విని, ప్రభు నా ప్రాణం తీసేసుకో, నన్ను చంపే ప్రభు అన్నట్టుగా ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. దేవుడు ఏలియా గారిని బలపరిచినప్పుడు ఏలియా గారు ఇంకా తర్వాత గొప్పగా సేవ చేస్తారని. దేవుడు గిద్యోన్ని విశ్వాసంలో బలపరచడం మనం చూస్తాం. అలా విశ్వాసం బలపరచబడిన తర్వాత గిద్యోను మిద్యామీయులపై జయం పొందాడు. అలాగే మనం చూస్తాము, కుష్ఠరోగంతో బాధపడుతున్న సైన్యాధికారి అయిన నయమాన్ని దేవుడు స్వస్థపరచడం మనం చూస్తాం. నయమాను కోసం రాయబడుతూ, నయమాను పరాక్రమం కలిగిన వ్యక్తే కానీ కుష్ఠరోగం ఉందని. అయితే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కుష్ఠరోగం పోయింది, మిగిలినంత బలమే, పరాక్రమమే. బలవంతుడైన దేవుడు మనకు బలాన్ని దానంగా ఇస్తాడు. లుస్త్రాలో బలహీన పాదాలు కలిగిన వ్యక్తిని దేవుడు బలపరిచారు, స్వస్థపరిచారు. దేవుడు తన కనుదృష్టి మీద ఉంచి మీ బలాన్ని అనుగ్రహిస్తాడు, స్వస్థతను మీకు అనుగ్రహిస్తాడు. అలాగే దేవుడు తన కనుదృష్టి మన మీద ఉంచి తన ప్రణాళికలు, తన చిత్తాన్ని మన పట్ల నెరవేరుస్తాడు. మనం ఎప్పుడైతే మన మనసును మార్చుకుని దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ ఉంటామో, దేవుని ఉన్నతమైన చిత్తం, అనుకూలమైన చిత్తం, సంపూర్ణమైన చిత్తం మన పట్ల నెరవేర్చబడుతుంది అని. హల్లెలూయా. తన ఉద్దేశాలు, తన ప్లాన్స్ని దేవుడు మన పట్ల నెరవేరుస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుని కనుదృష్టి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా మన మీద ఉంటుంది. దేవుని కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు మన ప్రార్థనలు అంగీకరించబడతాయి. దేవుని కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు మనం బలపరచబడతాం. దేవుని కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు మన జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేసే, మీకు వేలాది వేలాది వందనాలేసే. ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వేలాది వందనాలేసే. మీలాంటి వారు ఎవరు తండ్రి? మీలా ప్రేమించిన వారు, మీలా కరుణించిన వారు, మీలా సహాయం చేసేవారు ఎవరు లేరే. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన దేవా మీకు వేలాది వేలాది వందనాలేసే. ఇంతవరకు మాకు సహాయం చేసిన దేవా మీకు వందనాలు. నూతన సంవత్సరంలో ప్రభు మమ్మల్ని నడిపించిన దేవా మీకు వందనాలు. ప్రభు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలి. సంవత్సరం మొదలుకొని ప్రభు సంవత్సరం అంతం వరకు కూడా మీ కనుదృష్టి మా మీద ఉంటుందని సెలవిచ్చిన దేవా మీకు వందనాలు. మమ్మల్ని చూస్తున్నందుకు ప్రభు మా ప్రయాసని, మా కష్టాన్ని, మా వేదనని, మా బాధను చూస్తున్న దేవా, చూసిన దేవుడు మమ్మల్ని విడిపిస్తామని, చూసిన దేవుడు ప్రభు మమ్మల్ని లేవనెత్తామని ప్రభు, చూసిన దేవుడు ప్రభు మా ప్రయాస తగినట్టుగా ప్రతిఫలం ఇస్తామని ప్రభు మాతో మాట్లాడినందుకు దేవా మీకు వందనాలు. ప్రభా మా మీద మీ కనుదృష్టి ఉంచి ప్రభు మా ప్రార్థనలు అంగీకరిస్తున్నందుకు మీకు వందనాలు. ప్రభా మా మీద మీ కనుదృష్టి ఉంచి ప్రభు మనం స్వస్థపరుస్తున్నందుకు, బలాన్ని అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. ప్రభా మా మీద మీ కనుదృష్టి ఉంచి ప్రభు మీ చిత్తము, సమాధానకరమైన మీ చిత్తము, ప్రభు మేలు కలిగించే మీ చిత్తము మా పట్ల నెరవేర్చినందుకు మీకు వందనాలు. ప్రభా ప్రియులు ఎంతమంది ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు ప్రభు, వారి జీవితంలో మేలు చేయండి, సహాయాన్ని సహకారం అందించండి. బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న వారిని దీవించండి, మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకున్న వారిని దీవించండి, వ్యాపారాలు మొదలుపెట్టే వారిని దీవించండి, చదువుకునే వారిని దీవించండి. అన్ని విషయాల్లో అందరికీ సహాయాన్ని సహకారాన్ని అందించుకొని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.